సాల్వ్ అవుతుంది. లోకల్ అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను బాపట్ల జిల్లా కలెక్టరేట్ న్యూ వీసీ హాల్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మతో పాటు జిల్లా అధికారులు, ఆర్యవైశ్య సంఘాల నాయకులు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక సమానత్వం, దళితుల హక్కులు, సమాజ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని, అంటరానితన నిర్మూలన కోసం దళితులు ఆలయ ప్రవేశానికి ఆయన చేసిన కృషి గొప్పదని అన్నారు. మరి కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నటువంటి కృషి ప్రతిరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనవరాలు కానీ ఆ కుటుంబ సభ్యులు ఎవరిని కూడా నేను వెతకలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు వేరే వేరే చోటలు ఉండడం. కానీ ఆయన ఇల్లు కనుక నేను చూసి రావడం జరిగింది. చాలా సింపుల్గా ఉన్నటువంటి ఒక ఇల్లు. ఆ వీధికి వెళ్ళడానికి అంటే మనం వెళ్తే చూస్తే అప్పుడు మీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో అంటే చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు శ్రీ పొట్టి శ్రీరాములు గారి పుత్తలిని తెలంగాణ గొప్ప త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి గౌరవప్రదంగా మనందరం కలిసి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఆయన త్యాగం వల్లే మనందరం గర్వంగా తల ఎత్తి మన తెలుగు ప్రజల భవిష్యత్తు, గౌరవం, ఆత్మగౌరవం, ముఖ్యంగా ఆయన శిష్యుడు